హలో. గుడ్ మార్నింగ్. సో, ఈరోజు వ్లాగ్ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్‌గా మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం సేపు సైక్లింగ్ చేసుకుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ అంతే, అంతకు మించి కాదు. ఏంటంటే ఇంతకుముందు పాత హౌస్‌లో సైకిల్ అనేది ఇంట్లోనే ఉండేది కదా! మీరు చూసేవాళ్ళు. అప్పుడు నాకంత ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. అంటే అప్పుడప్పుడు చేసేదాన్ని, మూడున్నప్పుడు, లేకపోతే మానేసేదాన్ని. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత సైకిల్ ఇలా బాల్కనీలో పెట్టుకున్నాము. అంటే బాల్కనీ స్పేస్ కొంచెం పెద్దగా ఉండడం వల్ల ఇక్కడ పెట్టుకున్నాము. ఇక్కడికొచ్చిన తర్వాత నుంచి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది చేయడానికి. అంటే మార్నింగ్ మనకి ఆ ఫ్రెష్ ఎన్విరాన్మెంట్‌లో అండ్ ఇలా బయటకి చూసుకుంటూ కొంచెం సేపు సైక్లింగ్ చేసుకుంటే బా అనిపిస్తుంది. అందుకని చేస్తున్నాను రెగ్యులర్‌గా. సో, ఫస్ట్ మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం ఇంటి పనులన్నీ ఉంటాయి కదా! అంటే ఇంకా మెయిడ్‌ని పెట్టుకోలేదు అని చెప్పాను కదా! సో, ఉన్న ఇంటి పనులు లైక్ తుడవడం, ఇంకేమన్నా పనులు ఉంటే అన్నీ కంప్లీట్ చేసుకొని, ఆ తర్వాత సైక్లింగ్ చేసుకుంటున్నాను. అండ్ సైక్లింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళి కొంచెం టిఫిన్ ప్రిపరేషన్ అండ్ మిగిలిన పనులు చేస్తాననమాట. ఆరుష్‌కి చూసుకోవడం లాంటివి. సో, మాక్సిమం ఈ సైక్లింగ్ అనేది తను లెగవక ముందే కంప్లీట్ చేసేసుకుంటాను. సో, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను నా సైక్లింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ చేసే పని ఏంటంటే, కొంచెం ప్రోటీన్ షేక్ తాగుతున్నాను. ఇదేంటంటే ఒజీవా బ్రాండ్ నుంచి ప్రోటీన్ షేక్ అనమాట. దీని గురించి కంప్లీట్ రివ్యూ ఇవాళ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ దీన్ని ఒక 200 ml ఆఫ్ మిల్క్ తీసుకోవాలి. మిల్క్ గానీ, వాటర్ గానీ మీ ఇష్టం. సో, అందులో ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ ఈ ప్రోటీన్ షేక్ కలుపుకుంటున్నాను. ఇది ఏంటంటే చాక్లెట్ ఫ్లేవర్ అనమాట. ఇందులో స్వీట్‌నెస్ ఏమీ ఉండదు. కానీ అంత టేస్ట్ ఏమీ బ్యాడ్‌గా ఉండదు. నార్మల్‌గానే ఉంటుంది. చాక్లెట్ ఫ్లేవర్ కదా! హ్యాపీగా తాగేయచ్చు. సో, దీన్ని కొంచెం బీట్ చేసుకున్నాను. అంటే బ్లెండ్ చేసుకున్నాను. బ్లెండ్ చేసుకుంటే ఇది మనకి ఫ్రాతీ టైప్‌లో వస్తుందనమాట. సో, అప్పుడు మనకి తాగడానికి కూడా చాలా బావుంటుంది. సో, సైక్లింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అది తాగేస్తాను. అది తాగిన తర్వాత చాలా సేపటి వరకు మనకి ఆకలేదు. సో, ఆ తర్వాత ఏం చేస్తానంటే ఆకలి వేసినప్పుడు మళ్ళీ ఒక 10, 11 ఆ టైంకి ఇదేంటంటే ఉలవలనమాట. ఈరోజు ఇది చేసుకుంటున్నాను నేను. ఉలవల్ని ముందు రోజు నైట్ నానపెట్టుకున్నాను. నానపెట్టుకొని వాటిని బాయిల్ చేసుకున్నాను, ఉడకబెట్టుకున్నాను. ఆ తర్వాత ఇందులో కీరా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అండ్ ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఇది మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఈరోజు నేను సలాడ్ టైప్‌లో చేసుకుంటున్నాను అంతే. ఇంకా దీన్ని పోపేం పెట్టుకోవట్లేదు. ఒక్కోసారి పోపు పెట్టుకుంటాను. మరీ ఎక్కువ ఆయిల్ వేసి కాదు. కొంచెం కోకోనట్ ఆయిల్ ఏదైనా యాడ్ చేసి పోపు పెట్టుకుంటాను. ఇదేంటంటే మనకి కొంచెం పొట్ట దగ్గరున్న కొవ్వు ఫ్యాట్ ఇది కరిగిస్తదంట. సో, అందుకని అప్పుడప్పుడు ఉలువలు కూడా తింటున్నాను. అండ్ ఏమో కొంచెం పచ్చిమిర్చి, పుదీనా కలిపి పేస్ట్ లాగా చేసుకున్నాను. సో, దాన్ని కొంచెం యాడ్ చేశాను. అలానే కొంచెం సాల్ట్. ఆల్రెడీ సాల్ట్ ఉడకబెట్టినప్పుడు వేసాను. అందుకని మళ్ళీ కొంచెమే టేస్ట్‌కి తగ్గట్టు అండ్ ఒక ఫుల్ లెమన్‌ని కట్ చేసి వేసుకున్నాను. ఇంకా కొంచెం పెప్పర్ యాడ్ చేసుకున్నాను. పెప్పర్ యాడ్ చేసిన క్లిప్ మిస్ అయింది. సో, ఇలా నా సలాడ్ రెడీ అయిపోయింది. ఇది అరౌండ్ 10 ఆర్ 11కి ఆకలి వేసినప్పుడు ఒకసారి తింటున్నాను. ఒక బౌల్ ఆఫ్ సలాడ్. హలో. నా మార్నింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి జస్ట్ ఇప్పుడే ఫ్రీ అయ్యాను. సరే మీతో కొంచెంసేపు మాట్లాడదాం అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మళ్ళీ బిజీ అయిపోతాను. ఒక మ్యారేజ్కి వెళ్ళాలి. నా ఫ్రెండ్ మ్యారేజ్ అనమాట, బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్. సో దానికి వెళ్ళాలి. యాక్చువల్గా అందరూ పెళ్ళిళ్ళు చేసుకొని వేరే వేరే ఊర్లు వెళ్ళిపోయారు. నేను మాత్రమే ఇక్కడ ఉన్నాను. సో నాకు ఈరోజు కంపెనీ ఎవరు లేరు. చూడాలి, మా హస్బెండ్కి వీలైతే తను వస్తారు, లేకపోతే నేను ఒక్కదాన్నే వెళ్ళాలి. మమ్మీ వాళ్ళేమో ఆరుష్నేమో మమ్మీ వాళ్ళ దగ్గర పెట్టాను. ఎందుకంటే మ్యారేజ్ అంతా అక్కడ ఉంటాను కదా, నేను చాలా టైం అక్కడ ఉంటాను. తను అంతసేపు అంటే తను ఉండడు. అందుకని చెప్పి మమ్మీ వాళ్ళ దగ్గర పెట్టాను. నేను మాత్రమే వెళ్ళాలి. దానికన్నా ముందు మీతో ఒక మంచి ప్రొడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదేంటంటే ఇందాక చూపించాను కదా నేను, ఒజీవా ప్రోటీన్ అండ్ హెర్బ్స్ అనమాట. ఇది ఎస్పెషలీ ఫర్ ఉమెన్ అనమాట. ఇది మధ్య నేను స్టార్ట్ చేశాను తాగడం. ఎందుకు అంటే మనం జనరల్గా మన డైలీ స్కెడ్యూల్లో కానీ లేదా ఇప్పుడు మనం తీసుకుంటున్న ఫుడ్లోని ప్రాపర్ ప్రోటీన్ కానీ వైటమిన్స్ కానీ ఉండట్లేదు. మనం మన రెగ్యులర్ స్కెడ్యూల్లో, బిజీ స్కెడ్యూల్లో మనం తీసుకోవాల్సిన ప్రాపర్ విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ మనం తీసుకోవట్లేదు. అందుకని చెప్పి దానివల్ల మనం
లేజీగా ఉండడం అంటే ఇన్యాక్టివ్గా ఉండడం అండ్ మన వెయిట్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇదేంటంటే మనకి మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఇంకా వైటమిన్స్ అవన్నీ ఇస్తుంది అనమాట. ఇందులో మనకి 23 grams ఆఫ్ ప్రోటీన్ అవైలబుల్లో ఉంది. అంటే మనం ఇది తీసుకోవడం వల్ల మన బాడీకి 23 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఇందులో మెయిన్గా హెర్బ్స్ ఉన్నాయి అన్నమాట, ఆయుర్వేదిక్ హెర్బ్స్ ఉన్నాయి. లైక్ శత్వారి అని, ఫ్లాక్ సీడ్స్, తులసి, గ్రీన్ టీ ఇలాంటి ఆయుర్వేదిక్ హెర్బ్స్ ఉన్నాయి. ఇవన్నీ మన బాడీ వెయిట్ మేనేజ్మెంట్కి కానీ మన మెటబాలిజంని ఇంప్రూవ్ చేయడం, అలానే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవేమైనా ఉంటే వాటిని రెగ్యులేట్ చేయడం, ఇలాంటి వాటికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దీంతో పాటు ఇంకా 28 వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఇందులో ఉన్నాయి. అంటే మన బాడీకి కావాల్సిన, అంటే మన స్కిన్కి అండ్ హెయిర్కి మెయిన్గా కావాల్సిన వైటమిన్స్ అన్నీ ఉన్నాయి. లైక్ ఐరన్, జింక్, విటమిన్ ఏ, సి, బి, డి ఇలా అన్ని వైటమిన్స్ ఉన్నాయన్నమాట. దీనివల్ల మన స్కిన్ ఇంకా హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది. దాంతోపాటు మన బాడీ టోన్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం జనరల్గా వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రాపర్ ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటేనే జరుగుతుంది. సో దీనివల్ల మెయిన్గా మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ అంతా వెళ్తుంది. దానివల్ల మన బాడీ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, వెయిట్ మేనేజ్మెంట్ బాగుంటుంది, దానివల్ల బాడీ టోన్ అవుతుంది అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతాయి. సో ఇది PCOS అలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్న వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇంకా ఇది మీరు కావాలనుకుంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ కానీ లాక్టేటింగ్ ఉమెన్ అంటే పిల్లలకి ఫీడింగ్ ఇస్తున్న ఉమెన్ కూడా కావాలనుకుంటే యూస్ చేయొచ్చు. కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ పర్సనల్ డాక్టర్ని ఒకసారి సజెషన్ తీసుకొని యూస్ చేయండి. నార్మల్గా దీని ఫీడ్బ్యాక్ ప్రకారం ఇది ఏంటంటే మన బాడీకి మెయిన్గా ఇదేమీ హార్మ్ చేయదు, జస్ట్ మన బాడీకి మనకు కావాల్సిన ప్రోటీన్ని మాత్రమే ఇస్తుంది. మెయిన్గా ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ లాక్టేటింగ్ ఉమెన్కి కానీ కావాల్సింది ఏంటి? ప్రోటీనే కదా. ప్రోటీన్ అనేది బేబీస్ గ్రోత్ డెవలప్మెంట్కి కానీ వాళ్ళకి కూడా చాలా మంచిది. సో ఇది మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఇస్తుంది. నేను ఇది యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కొంచెం నాకు ఇన్యాక్టివ్గా ఉండడం, అంటే లేజీగా ఉండడం అలా అనిపిస్తుంది అనమాట. అంత యాక్టివ్గా ఉండట్లేదు. అందుకని చెప్పి ఇది ఏంటంటే మనకి కొంచెం యాక్టివ్గా ఉంచుతుంది అని చెప్పి విన్నాను. సో అందుకని నేను ఇది యూస్ చేయడం స్టార్ట్ చేశాను. దీన్ని ఎలా యూస్ చేయాలి అంటే మీరు మార్నింగ్ ఆఫ్టర్ యువర్ వర్కౌట్, మీరు కనుక ఏదైనా వర్కౌట్ కానీ లేకపోతే సైక్లింగ్ కానీ వాకింగ్ కానీ ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా మీరు చేస్తున్నట్టయితే అది చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. మీరు హెవీ వర్కౌట్స్ కానీ ఇలాంటివి చేసినప్పుడు ఒక 1 స్పూన్ తీసుకోవాలి. నార్మల్గా మనం ఇంట్లో చేసుకున్న వర్కౌట్స్కి కానీ లేకపోతే వాకింగ్కి కానీ ఇలాంటి వాటికి ఒక హాఫ్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. లేదు మీరు జిమ్కి వెళ్ళి హెవీగా వర్కౌట్స్ చేస్తే మీరు 1 స్కూప్ తీసుకొని దీన్ని స్కిమ్డ్ మిల్క్లో కానీ ఆల్మండ్ మిల్క్లో కానీ నార్మల్ వాటర్లో కానీ మిక్స్ చేసుకొని ప్రోటీన్ షేక్ లాగా ప్రిపేర్ చేసుకొని, అంటే దీన్ని కొంచెం షేక్ లాగా మిల్క్ షేక్ లాగా చేసుకొని తాగేయాలి. అంతకు మించి ఏం లేదు. మీరు కావాలనుకుంటే దీన్ని ఇందులో డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ ఇలాంటివన్నీ యాడ్ చేసుకొని మీరు ఏదైనా వర్కౌట్ కానీ సైక్లింగ్ కానీ వాకింగ్ కానీ ఇవన్నీ చేసుకుంటారు కదా, దీని తర్వాత నార్మల్గా ఇది కొంచెం ఎనర్జీ డ్రింక్ లాగా తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది తీసుకున్న తర్వాత చాలాసేపటి వరకు మనకు కొంచెం అంత ఆకలి వేయదు, కొంచెం ఫిల్లింగ్గానే ఉంటుంది. సో మీరు కొంచెం గ్యాప్ ఇచ్చుకొని 11కో ఎప్పుడో మళ్ళీ ఏదైనా స్నాక్ లాగా ప్రోటీన్ ఫుడ్ ఏమైనా మంచిది, ఆయిల్ ఫుడ్ కాకుండా మంచి ఫుడ్ ఏమైనా తీసుకుంటే సరిపోతుంది. కానీ మీరు కనుక వెయిట్ తగ్గాలి ఇది యూస్ చేస్తూ అనుకుంటే దీంతో పాటు కొంచెం ప్రాపర్ ఎక్సర్సైజ్ కానీ లేకపోతే ప్రాపర్ డైట్ కంట్రోల్ కానీ ఇలాంటివి చేయాలి. అప్పుడే నోటీస్ అనేది మీరు చూడొచ్చు. లేదు జస్ట్ మీరు దీన్ని ప్రోటీన్ ఇంటేక్, అంటే మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ కానీ మనకి హెయిర్కి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ ఇలాంటివి మీరు బాడీలోకి పంపించాలి అనుకుంటే, అంటే మీరు తీసుకుంటున్న ఫుడ్లో అవన్నీ మీ బాడీలోకి వెళ్ళట్లేదు అనుకుంటే మీరు నార్మల్గా దీన్ని ప్రోటీన్ షేక్లా యూజ్ చేయొచ్చు. సో అది ఒజీవా ప్రోటీన్ అండ్ హెర్బ్ గురించి. అండ్ డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎవరికైతే ఇండైజెషన్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. నేను ఈ డీటెయిల్స్ అవి కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరికైనా అవసరమైతే చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను రెడీ అయ్యి వెళ్ళాలి. నేను మాత్రమే వెళ్తున్నాను కదా, సో మా హస్బెండ్కి వాళ్ళకి ఫుడ్ నేను కొంచెం ప్రిపేర్ చేస్తాను.
సో నేను మాత్రమే వెళ్తున్నాను. మ్యాక్సిమం ఈవినింగ్ లోపల వచ్చేస్తాను. సో చూద్దాం, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా కుదిరితే వీడియో తీస్తాను. సో పదండి. సో నేను రెడీ అయిపోయి ఫంక్షన్కి స్టార్ట్ అయ్యాను. నన్ను మా హస్బెండ్ డ్రాప్ చేస్తున్నారు. యాక్చువల్గా తన్ని కూడా రమ్మని అడిగాను ఫంక్షన్కి. కాకపోతే తను ఫంక్షన్స్ అంటే కొంచెం దూరంగా ఉంటారు అండ్ నేనేమో ఫంక్షన్స్ అంటే ముందుంటాను. నాకెందుకో చాలా ఇష్టం ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం. ఈ విషయంలో మీ ఇద్దరం కొంచెం క్వైట్ ఆపోజిట్ అనమాట. అండ్ తనకేమో పని కూడా ఉందంట, అంటే వర్క్ కూడా ఉందంట. సో టైం చూసుకొని వీలైనప్పుడు ఒకసారి వచ్చి కనిపిస్తా అన్నారు. అందుకే నేను మాత్రమే వెళ్తున్నాను. అండ్ ఈరోజు నేను శారీ ఏం కట్టుకోలేదు, జస్ట్ డ్రెస్ వేసుకున్నాను. ఇది ఒక పార్టీ వేర్ డ్రెస్. ఇది ఎలా ఉంటుంది అనేది కొంచెం సేపట్లో చూపిస్తాను. సో ఇది ఆరుష్ ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నాను. అండ్ ఫంక్షన్ ఏమో డాల్ఫిన్ హోటల్లో అవుతుంది. సో పెళ్ళేమో మార్నింగ్ ముహూర్తం అనమాట. అండ్ ఫంక్షన్కి నేను మాత్రమే వెళ్తున్నాను. అంటే నా ఫ్రెండ్స్ అందరూ ప్రెజెంట్ ఇక్కడ లేరు అండ్ ఎవరికి రావడానికి అవ్వలేదు. అందుకే నేను మాత్రమే అటెండ్ అవుతున్నాను. కానీ కంపెనీకి ప్రాబ్లం ఏం లేదు. నా ఫ్రెండ్ ఏమో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కదా, సో ఇంట్లో వాళ్ళందరూ తెలుసు. అండ్ ఫస్ట్ అనుకున్నాను పెళ్ళి ఇక్కడ అవుతుందేమో అనుకున్నాను. అంటే డాల్ఫిన్ హోటల్లో ఇలా స్విమ్మింగ్ పూల్ దగ్గర డైనింగ్ అది పెడుతూ ఉంటారు అండ్ పక్కనే ఫంక్షన్ హాల్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఇదే ఫంక్షన్ హాల్ ఏమో పెళ్ళిది అనుకొని ఇటువైపు వచ్చేసాను. ఎలాగో వచ్చాను కదా, ఇక్కడ వ్యూ అంతా బాగుంటుందని చెప్పి మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే ఫుల్ లైటింగ్స్తో ఉంటుంది. చాలా బాగుంటుంది. సో ఇదే నా డ్రెస్. కోల్డ్ షోల్డర్ డ్రెస్ అనమాట. పైన అంతా వర్క్ వస్తుంది అండ్ ఫ్లోరల్ లెంత్, ఇంకా ఫుల్ గేర్ వస్తుంది. కానీ చాలా ఎక్కువ గేర్ వస్తుంది అండ్ ఫ్లోర్ లెంత్ కొంచెం క్యారీ చేయడం కష్టం. సో ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్ ఇది. మనకి ఇది సెల్లార్లో ఉంటుంది. సో మనం ఇలా స్టెప్స్ దిగాలి. అండ్ దిగాక ఫంక్షన్ హాల్ వస్తుంది. సో నేను వెళ్ళేటప్పటికే పెళ్ళి జరిగిపోయింది. చాలా డిసప్పాయింట్ అయ్యాను. అంటే తాళి కట్టే టైంకి వెళ్దామని చెప్పి అనుకున్నాను, కానీ ఇంట్లో అన్నీ చూసుకొని వెళ్ళేటప్పటికి ఈ టైం అయ్యింది. సో ముహూర్తం అంటే తాళి కట్టేశారనమాట. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ మధ్య ఫోటోగ్రాఫర్స్ ఏం చేస్తున్నారు, తాళి కట్టినప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి అప్పుడు ఫొటోస్ ఏం తీయట్లేదు కదా. ఆ తర్వాత మళ్ళీ ఆ మూమెంట్ని రీక్రియేట్ చేసి ఫొటోస్ అవన్నీ క్యాప్చర్ చేసుకుంటున్నారు. సో ప్రస్తుతానికి అదే జరుగుతుంది. జస్ట్ ఫ్యూ సెకండ్స్ ముందు, అంటే ఫ్యూ మినిట్స్ ముందు తాళి కట్టేశారంట. సో ఇప్పుడు ఆ సీన్ని రీక్రియేట్ చేస్తున్నారు. కానీ చాలా ఫన్నీగా అనిపించింది. అంటే ఈ మధ్య మన అందరం ఏం చేస్తున్నాము, అకేషన్ అన్నీ అంటే ఎంజాయ్ చేయకుండా, లేకపోతే ఆ అకేషన్లో ఉంటూ మనం ఫొటోస్కి కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. అంటే ఫొటోస్ పైన మన అటెన్షన్ ఉంటుంది, అక్కడ ఉన్న సిచ్యువేషన్ పైన ఉండట్లేదు. నేను కూడా అలాగే చేసిన దాన్నే. కాకపోతే నాకు ఇప్పుడు చూస్తే నవ్వొచ్చింది, అందరం ఇలా చేస్తున్నామా అని చెప్పి. సో వాళ్ళు కూడా అలానే చేస్తున్నారు. ఒక పక్క తలంబ్రాలు వేసుకుంటూ ఒక పక్క ఫోటో వైపే చూస్తున్నారు. కానీ ఇలా ఎవరి పెళ్ళి చూసినా నాకేంటో నా మెమరీస్ గుర్తొస్తాయి. సో మీలో ఎంతమందికి ఎలా గుర్తొస్తాయో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ పెళ్ళి చూస్తూ మీ మెమరీస్ని ఎంతమంది గుర్తు చేసుకున్నారో చెప్పండి. కానీ ఫ్రెండ్స్ మ్యారేజ్ అటెండ్ అవ్వడం చాలా బాగుంటుంది కదా. ఫ్రెండ్స్ మ్యారేజ్ బోల్డ్ మంది ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అటెండ్ అయితే చాలా బాగుంటుంది. మంచి మెమరీ అది. సో ఇది మార్నింగ్ ముహూర్తం కదా, నేను వెళ్ళేటప్పటికి తాళి అది అయిపోయింది. కానీ ఇంకా తలంబ్రాలు, మనకి బిందెలోని ఆడిస్తారు కదా, సో అది ఇంకా అవన్నీ ఉన్నాయన్నమాట. మెట్టెలు పెట్టడం ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత రిసెప్షన్ అనమాట. మధ్యాహ్నం లంచ్ టైంకి రిసెప్షన్. సో అవన్నిటికీ నేను ఉన్నాను. కాకపోతే మార్నింగ్ ముహూర్తం టైంకి మాత్రమే లేము. సో తలంబ్రాలు ఇదంతా, ఇది కూడా ఒక ఫన్ మూమెంట్ కదా, అంటే బాగుంటుంది. ఇది చూసిన
పేరు చెప్పాలయ్యా. నేను లావణ్య చింతలో వచ్చాము. నువ్వు చెప్పమ్మా సార్. అమెరికాలో బాగా చెప్పాడు. నేను అభిలాష్ వచ్చాను రోజా. అయ్యా వినబడలేదు. ఇంకా పూర్తి పేరు ఉంది కదా. నేను అభిలాష్ చింతలో వచ్చాను. మా ఆయన నేను వచ్చాము. మేడం కింద ఉన్నాడమ్మా. ఇంకా ఇస్తాం క్యూలో ఉన్నాయి, లైన్ లో ఉన్నాయి. సో చూసారు కదా ఇప్పటి వరకు పెళ్ళి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రిసెప్షన్ అనమాట. రిసెప్షన్కి రెడీ అవ్వాలి. సో నేను నా ఫ్రెండ్కి రిసెప్షన్కి రెడీ అవ్వడంలో హెల్ప్ చేశాను, తనతో పాటే ఉన్నాను. ఆ తర్వాత నాకు వ్లాగ్ని తీయడానికి అవ్వలేదు. సో ఈ వ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.